తీన్మార్ మల్లన్న పదవి కోసం కాదు నేను మాట్లాడింది, ప్రాజెక్టుల కోసం కాదు మాట్లాడింది. ప్రభుత్వం చేసిన నిర్ణయం బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేసిరని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది హ్యాపీయే కదా. నేను ప్రజల కోసం మాట్లాడితే సస్పెన్షన్ గురైనా అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎంతైనా అనొచ్చు అన్నట్టు మీరు చెప్పదలుచుకున్నారు. ఇవాళ వీళ్ళకి ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిరండి? అదే నా క్వశ్చన్. అంటే రాహుల్ గాంధీ కూడా చేశారు ఆ పని అని చెప్తున్నాను. నేనేమంటున్నా, ఇవాళ మీకు తెలుసో తెలియదో ఇందిరాగాంధీ గారిని కూడా సస్పెండ్ చేసిరు వీళ్ళు. సస్పెండ్ చేసి ఇందిరాగాంధీ గారు మళ్ళీ సపరేట్ పార్టీ పెడితే వీళ్ళు కాంగ్రెస్ గుంజుకొని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టినారు. ఆ చరిత్ర అంతా అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తిట్టాల్సింది అప్పర్ క్యాస్ట్, వాళ్ళకి షోకాజ్ నోటీస్ లేవు, బీసీలు మాట్లాడితే మాత్రం ఇస్తాం అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది తీన్మార్ మల్లన్న సాధారణంగా ఉంటే తీన్మార్ మల్లన్నకి ఏం రాకపో నోటీసు. తీన్మార్ మల్లన్న బీసీ అంటుండు కదా, కాబట్టి షోకాజ్ నోటీస్. నువ్వు బీసీ మూవ్మెంట్ అనకపోతే నీకు ఏది లేదుగా. బీసీ మూవ్మెంట్ వాళ్ళ గుండెల్లో భయాన్ని రాజేసింది. అదే నా సస్పెన్షన్. అంటే బీసీ మూవ్మెంట్ని దానికోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేసింది.